వర్షం పడి క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఈ విధంగా ఎగ్ మసాలా పాస్తాని ప్రిపేర్ చేసుకుని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఎగ్ మసాలా పాస్తాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అయిన ఈ వాటర్లో ఒక కప్పు పాస్తాని వేసి ఉడికించుకోవాలి. ఇవి సాఫ్ట్గా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పాస్తా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకుని స్ట్రైన్ చేసుకోవాలి. మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 2 క్యాప్సికమ్, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. తీసుకున్న ఉల్లిపాయలు క్యాప్సికమ్ ని ఫైన్ చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక ఎగ్ ని పగలగొట్టుకుని వేసుకోవాలండి. ఈ ఎగ్ ని బాగా ఫ్రై చేసుకుని ఒక బౌల్ లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఫైన్ చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలను అయితే వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత దీంట్లో వెనిగర్, సోయా సాస్, సెజ్వాన్ సాస్ 1/2 టేబుల్ స్పూన్స్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉడికించుకుని పక్కన పెట్టుకున్న పాస్తాను వేసుకుని మొత్తం మిక్స్ చేయాలండి. ఈ మసాలాలన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ క్రంబుల్స్ ని వేసుకుని బాగా ఫ్రై చేయాలండి. ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేయడం వల్ల ఎగ్స్ కూడా ఈ మసాలా అంతా పట్టి చాలా బాగుంటుంది. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్ గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు టేస్టీ మసాలా ఎగ్ పాస్తాని ప్లేట్ లో సర్వ్ చేసేసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.